రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన దృష్ట్యా ఆయా శాఖల జిల్లా అధికారులంతా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పండుగ వాతావరణంలో సీఎం కార్యక్రమం జరిగేలా ఇప్పటి నుండే అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశించారు. జిల్లాలోని విజయనగరం రూరల్ మండలం గుంకల వద్ద పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీన వస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఈరోజు సమావేశమయ్యారు. పర్యటన ఏర్పాటుకు తగినంత సమయం ఉన్నందున ఇప్పటి నుండే సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించే వేదిక ప్రాంతాన్ని చదును చేయడం, ముళ్ల పొదలను తొలగించడం, సర్వేరాలు వేయించడం తదితర పనులు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ కిషోర్ కుమార్కు సూచించారు. కొందరు సమర్థులైన రెవెన్యూ ఉద్యోగులను గుర్తించి బ్లాకుల వారీగా వారికి ఆయా ప్రాంతాన్ని పరిశుభ్రంగా రూపొందించే బాధ్యతలు అప్పగించాలన్నారు. 7 యంత్రాల సహాయంతో నేల చదును చేసే పనులు, ముళ్ల పొదలు తొలగించే పనులు చేపడుతున్నామని, 2 రోజుల్లో ఆ ప్రాంతాన్ని చదును చేయడం పూర్తి చేస్తామని జేసీ తెలియజేశారు. గుంకులం లేఅవుట్ మొత్తం మళ్లీ కొలతలు వేసి సర్వేరాళ్లు వేయించే పనులు చేపడతామని రెవెన్యూ డివిజనల్ అధికారి భవానీ శంకర్ తెలియజేశారు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించే ఇళ్ల నమూనాలు ప్రదర్శించేందుకు 2 మోడల్ ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలియజేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు 2020-2021 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మయూరి జంక్షన్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేసరికి కూడా ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభించకపోవడం దారుణమని తెలియజేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపించి న్యాయమైన స్పష్టత పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే బీసీ, ఎస్టీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు తెరిపించాలని, దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ స్టూడెంట్ స్పెషల్ బస్సులు వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గౌరీశంకర్, పవన్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సర అడ్మిషన్ ఓపెన్ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే దాదాపుగా విద్యా సంవత్సరం ముగుతున్నప్పటికీ కూడా ఈరోజు బీసీ, ఎస్టీ హాస్టల్ ఓపెన్ చేయకుండా విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలా, అలాగే బస్ ఛార్జీలు, అలాగే బస్ పాసులు కల్పించి విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యాధికి గురై చాలామంది విద్యార్థులు ఎటు వెళ్లాలో అర్థమవక తడమడ పడుతూ ఉన్నారు. కావున విద్యార్థులకు వేగంగా న్యాయం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఇంటింటికి రేషన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇంటింటికి రేషన్ అందేలా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు తయారు చేస్తుంది. జనవరి నెల నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియపై జరిగే అవకాశం ఉంది. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ సహాయ సహకారాలతో మినీ ట్రక్కుల వ్యాన్లను ఆయా సచివాలయాలకు పంపించనున్నారు. మినీ ట్రక్కుల వ్యాన్లకు సంబంధిత డ్రైవర్లు నిన్న ఈరోజు అధికారులకు డీడీలు సమర్పించి తీసుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈరోజు పార్వతీపురం డివిజన్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల నుంచి డీడీలు సంబంధిత అధికారులు స్వీకరించారు. బీసీ కార్పొరేషన్ ఏడీ నాగమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు ఆలస్యం చేయకుండా మినీ ట్రక్కులకు సంబంధించిన డీడీలను స్వీకరిస్తున్నామని తెలియజేశారు. త్వరితగతిన ఈ వాహనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పౌర సరఫరాల ద్వారా మనం మినీ ట్రక్స్ సరఫరా గురించి నిన్నను ఫస్ట్ రోజేమో తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కార్పొరేషన్స్ కూడా ఇవాళ 2వ రోజు మళ్ళీ మినీ ట్రక్స్ గురించి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి సరఫరా చేయడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాము. ఈరోజు మేము చేపట్టేవి ఏమిటంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయితే ఈరోజు చేయవలసింది 101, అలాగనే ఈబీసీ కార్పొరేషన్ వారికి ఏమో 12, ఎస్సీ వాళ్ళకి కొంతమందికి, ఎస్టీ కార్పొరేషన్ కొంతమందికి, మైనార్టీ కార్పొరేషన్కి అన్నీ కలిపి ఈరోజు ఫైనల్గా 2వ రోజు ముగించవలసిన అవసరం ఉంది. కాబట్టి అంతమంది లబ్ధిదారులు కూడా వాళ్ళ లబ్ధిదారులు వాటా తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళకి మేము వివరాలు ఇచ్చి వాళ్ళ దగ్గర అంగీకార పత్రాలు తీసుకొని
వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో నమోదైన తర్వాతను వాళ్ళకి బ్యాంకు లోన్ గురించి కూడా దరఖాస్తు ఇచ్చి లోన్ కూడా మంజూరు చేసి వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడానికి ప్రభుత్వం వారు మాకు ఏవైతే సరఫరా చేసి ఉన్నారో ఆ వెహికల్స్ అన్నీ వాళ్ళకి అందజేయడానికి మేము చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ సెలెక్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నానండి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా అవినీతికి తావులేని ప్రజారంజక పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు పట్టణంలోని కంటోన్మెంట్ ఐఎంఈ హాల్ ఆవరణలో 39 డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచి నవరత్నాల పేరిట అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారని, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ రాష్ట్ర ప్రజలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు విన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కులమతాలకు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ రథసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలందరికీ 30 లక్షల మందికి పైగా అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం చేశామన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, మద్యపాన నిషేధం, సచివాలయాల ఏర్పాటు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, పింఛన్ పెంపు, వాహన మిత్ర, కంటి వెలుగు, జలకళ, వైఎస్ఆర్ బీమా, చేయూత లాంటి పథకాలు అమలు చేస్తూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ ప్రపంచాన్ని సృష్టించారని తెలియజేశారు. మనకి చోదోడిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం భరోసా పలకాల్సిన అవసరం ఉంది. మేమున్నాం మీ వెనకాల, మేము మీ తోడున్నాం అని మనకి చేదోడిచ్చిన ముఖ్యమంత్రికి మనం ఆసరాగా మనం భరోసా పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ వారిని మనం చూడాల్సిన అవసరం ఉంది. మంచి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం భరోసా పలికితే ఏ నాయకుడైనా మన కోసం పనిచేస్తున్నప్పుడు మేమున్నామయ్యా మీ వెనకాలని భరోసా పలికినప్పుడు చాలా ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మరి మనందరి అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎంతో మంది నాయకులు మన రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుల్లో నుంచి ఈ నాయకుడు మాత్రం ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే నించున్న నాయకులని చెప్పచ్చు. మరి మొన్నటికి మొన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్ళి ఏవో ఫీట్లు చేశారు. మళ్ళీ బయటకు వచ్చేసి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ముఖ్యమంత్రి అని. మన రాష్ట్ర ప్రజలు అమాయక ప్రజలా అని ఒక్కసారి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే, నిజంగా అమాయకపు ప్రజలైతే ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక స్థానంలో కూర్చొని ఉండరు. మన రాష్ట్రంలో ప్రజలందరికీ మనకి ఏమి కావాలి, మన జీవితాలు బాగుండాలి, మన తలరాతలు మారాలి, మన కుటుంబ భవిష్యత్తు మారాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తును అందించే ఒక తల్లిగా ఒక తండ్రి స్థానంలో మనం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి చేతిలో మన రాష్ట్రాన్ని పెడితే రేపు రానున్న కాలంలో మన పిల్లలకు ఒక మంచి రాష్ట్రాన్ని మనం అందించగలమని ఒక ఆలోచన ప్రతి ఒక్క తల్లిలో, ప్రతి ఒక్క తండ్రిలో, నేడు ప్రతి ఒక్కళ్ళని, ప్రతి ఒక్క కుటుంబంలోని కనిపిస్తుంది. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీ తెలుగుదేశం. ఆనాటి అన్న నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈనాటికి అలాగే ఉన్న ఆ మధ్యకాలంలో 3 తెలుగుదేశం పార్టీలు ఆవిర్భవించాయి. ఆ పార్టీల పరిస్థితులు ఏంటి? నేటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? వాచ్ దిస్ స్టోరీ. ప్రసిద్ధ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటి నుంచి ఎన్టీఆర్ పెద్దలుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మరికొందరు నేతలు చేసిన కృషి ఎంతగానో ఉంది. ఆనాటి తెలుగుదేశం ఈనాటికి అలాగే ఉన్నప్పటికీ
తరువాత కాలంలో మరో 3 తెలుగుదేశం పార్టీలు ఆవిర్భవించాయి. అయితే అవేవి ఎక్కువ కాలం నిలబడలేదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ 1983వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్టీఆర్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల భాస్కరరావుల మధ్య విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సహాయంతో ఎన్టీఆర్ను పీఠం నుంచి దింపేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల రోజుల సీఎం అంటూ అప్పట్లో నాదెండ్ల భాస్కరరావుపై చలోక్తులు కూడా వెల్లువెత్తాయి. అప్పటి ప్రతిపక్షాల సహాయంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగి నాదెండ్లను పదవి నుంచి తప్పించి ఎన్టీఆర్ మళ్ళీ తన పదవిని దక్కించుకున్నారు. చరిత్రలో అదొక మరచిపోలేని అద్భుతం, రికార్డ్. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ సంగతి అటో ఇటో తేల్చాలని ఒక పార్టీని పెట్టారు. ఆ పార్టీ పేరు ప్రజాస్వామ్య తెలుగుదేశం. 1985 ఎన్నికలలో కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా ఆయన తిరిగారు. 220 స్థానాలలో అభ్యర్థులను బరిలోనికి దింపారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం గొప్ప విషయమే. ప్రచారం కూడా భారీగానే చేశారు. ఆయన ప్రచార సభలకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఓట్లు మాత్రం వేయలేదు. నాదెండ్ల భాస్కరరావు మలకపేట నుంచి పోటీ చేసినా కూడా గెలవలేకపోయారు. కేవలం 2 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాజకీయాలలో మొకటం లేని మహారాజుగా పేరొందిన ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడం, ఆమె ఒంటెద్దు పోకడలకు విసుగు చెందిన సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలన్న సంకల్పంతో నాడు ఎన్టీఆర్ను పదవి నుంచి తొలగించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాక ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టాలని అనుకున్నారు. ఆ విషయంపై చర్చలు జరుగుతూ ఉండగానే ఎన్టీఆర్ కన్నుమూశారు. దాంతో కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరిట మరొక పార్టీ స్థాపితమైంది. లక్ష్మీ పార్వతి ఆ పార్టీకి అధ్యక్షురాలు కాగా, అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. చంద్రబాబు వెంట వెళ్లకుండా ఎన్టీఆర్తో ఉన్న 34 మంది ఎమ్మెల్యేలు కూడా వీరి వెంటే ఉన్నారు. అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్టీ నేతల అభ్యర్థులుగా సింహం గుర్తుతో బరిలోనికి దిగారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో జయకృష్ణకు 1,99,700 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రనాయుడుకు 2,34,278 ఓట్లు వచ్చాయి. అంటే 34,578 ఓట్ల ఆధిక్యతతో ఎర్రనాయుడు గెలిచారు. ఇంకా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ, ముద్దు కృష్ణమనాయుడు, వసంత నాగేశ్వరరావు వంటి నేతలు లోక్సభ బరిలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. వీరెవరూ కూడా ఎన్నికలలో గెలవలేదు. అయితే 42 స్థానాలలో ఆ పార్టీకి దాదాపు 33 లక్షల ఓట్లు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా దగ్గుబాటిపై లక్ష్మీపార్వతి వర్గీయులు కొన్ని విమర్శలు చేయడంతో మనస్తాపం చెందిన దగ్గుబాటి ఆ పార్టీకి దూరమయ్యారు. 1996లో పాతపట్నం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో లక్ష్మీపార్వతి పోటీ చేసి గెలిచారు. 1999 ఎన్నికలలో లక్ష్మీపార్వతి సోంపేట, ఏలూరు స్థానాలలో పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో చాలా కాలం పార్టీ కార్యాలయాన్ని నిర్వహించారు. పార్టీ పనితీరు అంతంత మాత్రంగా ఉండడంతో నేతలంతా తలో దారి చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ కూడా 1998 జనవరిలో చంద్రబాబుతో విభేదించి అన్నా తెలుగుదేశం పేరిట పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చేరారు.
అప్పటిలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా అదే పార్టీలో చేరారు. హరికృష్ణ చైతన్య రథం వేసుకొని రాష్ట్రమంతా తిరిగారు. హరి గర్జన పేరిట సభలు ఏర్పాటు చేసి వీరావేశంతో ప్రసంగాలు చేశారు. చంద్రబాబుని ఎన్నికల సభల్లో తూర్పురా పట్టారు. జనం హరి సభలకు పెద్ద ఎత్తున వచ్చారు. అయినా నాదెండ్ల భాస్కర్రావుకు లక్ష్మీపార్వతికి జరిగిన అవమానమే జరిగింది. ఆ పార్టీ 191 సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపినా కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. హరికృష్ణ ఆ పార్టీ నుంచి స్వయంగా గుడివాడలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. తర్వాత పార్టీ మూసేసి మళ్ళీ చంద్రబాబు వద్దకు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 181 సీట్లతో అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేణుకా చౌదరి ఎన్టీఆర్ సస్పెండ్ చేసినప్పుడు ఆమె కూడా తెలుగుదేశం పార్టీ 2ని పెడుతున్నట్లుగా ప్రకటించారు. లాంతరు గుర్తుతో స్థానిక ఎన్నికలలో పోటీ చేసినట్లుగా సమాచారం. అయితే ఆమె కూడా సానుకూల ఫలితాలు సాధించలేకపోయారు. రాజ్యసభలో తనను ఆ పార్టీ సభ్యురాలిగా చూడాలని స్పీకర్కు లేఖ ఇచ్చారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రెండోసారి రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కూడా పనిచేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ లక్ష్యంతో పార్టీని స్థాపించారో ఆ పార్టీని కాపాడేందుకు నాయకులు కృషి చేస్తున్నా, పార్టీ మరింత పురోభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో పార్టీ నిలబడాలన్నా పార్టీ రథసారథిగా యువకుడు చరిష్మా ఉన్నవాళ్ళు ఉంటే పార్టీ మనుగడ సాగిస్తుందని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా కనుమరుగవుతుందో అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉత్పన్నమవుతుందని రాజకీయ విశ్లేషకులు వాదన. ఎంఆర్ కళాశాలలో అధిక ఫీజుల వసూలును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకటేష్ పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు అధిక ఫీజులు కట్టలేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాజరు తక్కువ ఉన్నవారికి అపరాధ రుసులు ఎక్కువగా కట్టించుకుంటున్నారని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో అధిక ఫీజులు ఉండడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై అదనుభారం పడుతుందని తెలియజేశారు. ఫీజులు తగ్గించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ అటాచ్మెంట్ హాస్టల్ ఫీజులు పెంచారనే విధంగా కమిట్మెంట్తో కాకుండా ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేసే అధిక ఫీజులు ఇతర కారణాలు చెప్పి అధిక ఫీజులు వసూలు చేశారు. దీన్ని తగ్గించాలని చెప్పి గత 2 రోజులపై యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ముందు తగ్గిస్తామని చెప్పి అన్న మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకో అంశం తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఫీజు కట్టాలని యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. ఇది తప్పని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఇటువంటి కాలేజ్ అయినా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అన్ని ఖర్చులు కలుపుకొని ఒక కమిటెడ్ ఫీజు అనేది నిర్ణయిస్తారు. ఈ కాలేజ్ కూడా అటువంటిగా 20,000 రూపాయల ఫీజు, అది ఎక్కువైనా కూడాను 20,000 అని ఫీజు నిర్ణయించారు. ఇప్పుడు అదే ఫీజు మాకు చాలడం లేదు, ఇతర ఖర్చులు అని చెప్పి సెలవుల పూట కూడాను వీళ్ళకి ఫీజు భారం వేసి 4,000, 5,000 రూపాయల అదనం కట్టించే పరిస్థితి ఎంఆర్ కాలేజీలో కనబడతా ఉంది. ఇది తప్పు అని మేము ఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర కలపల్లి పైడితలవారి హుండీ లెక్కింపును ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈరోజు నిర్వహించారు. చదుగుడికి సంబంధించి హుండీలను భక్తులు లెక్కించారు. ఈ ఏడాది గత ఏడాది కంటే కాస్త ఆదాయం తగ్గిందని ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం తెలియజేశారు. వనంగుడికి సంబంధించిన ఆదాయం లెక్కించవలసి ఉందని స్పష్టం చేశారు. సిరిమాను ఉత్సవం తర్వాత ఈరోజు అమ్మవారి ఆదాయాన్ని లెక్కించారు. 33,79,009 రూపాయలు, అలాగే బంగారం 66 గ్రాముల 100 మిల్లీగ్రాములు, వెండి 695 గ్రాములు వచ్చిందని ఆయన చెప్పారు. మిగతా ఆలయాలకు సంబంధించి హుండీ లెక్కింపు కూడా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది రామారావు తదితరులు పాల్గొన్నారు. సిరిమానోత్సవం అయిన తర్వాత ఈరోజు హుండీ కౌంటింగ్ మొదలెట్టామండి. అయితే ఇప్పటి వరకు సుమారు 33 లక్షల దాకా వచ్చింది. ఇంకా వనంగుడి హుండీ కూడా తీయవలసి ఉంది. ఆ వనంగుడి అంటే ఇప్పుడు ప్రస్తుతం
ఈ యొక్క సేవ వాళ్ళు తక్కువ మంది రావడం వలని ఉండి కూడా కొంచెం ఎక్కువ ఉండడం వలని ఈ చదువుగుడి ఒకటే పూర్తయింది ఇవాళ. మళ్ళీ రేపు మళ్ళీ బుధవారం 23వ తేదీని చదువుగుడి, అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈ శివాలయానికి సంబంధించిన హుండీలు కూడా తెరిచి లెక్కించడం జరుగుతుంది. ఈ ఏడాది కంటే మరి యాక్చువల్గా మరి కొద్దిగా ఒకటిగా పండగ నెలలు చూసుకుంటే కొద్దిగా సమానంగా వచ్చిందని భావిస్తున్నాం. అయితే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే మాకు ఒక 1,50,00,000 పైన లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు సంవత్సరం మొత్తమే తగ్గిందండి ఆదాయం. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా వాహన చోదకులు పాటించాలని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె మురళి పేర్కొన్నారు. పట్టణంలోని మయూరి కూడల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తీసుకుని రావాలన్నారు. మైనర్ బాలికలు ద్విచక్ర వాహనాలకు ఇవ్వకూడదని ఆయన సూచించారు. మైనర్ బాలికలు వాహన తనిఖీల్లో పట్టుబడితే వాహనాలు ఎవరైతే ఇస్తారో వారికి జరిమానాలు వేయడం జరుగుతుందని తెలియజేశారు. వాహన తనిఖీలు చేసేటప్పుడు పొలైట్ వాతావరణంలో చేస్తున్నామని ఆయన తెలియజేశారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో వన్ టౌన్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. వన్ టౌన్ పోలీసు వారు ఎస్పీ మేడం గారు శ్రీమతి బి రాజకుమార్ మేడం గారు ఉత్తర్వుల ప్రకారం గత వారం 10 రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ ఎంవి యాక్ట్కి సంబంధించినటువంటి రీసెంట్ మాడిఫికేషన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21 ప్రకారం ఇంతకుముందు ఏదైతే కాంపౌండింగ్ ఉన్నాయో అఫెన్స్లు అన్నీ కూడా డబుల్, త్రిబుల్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ లేని దానికి ఇంతకుముందు 100 రూపీస్ వేసినట్టయితే ఇప్పుడు 1000 రూపీస్ వరకు వేస్తున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని దానికి ఇంతకుముందు 500 వేసినట్టయితే ఇప్పుడు 1000 వరకు వేస్తున్నారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కానీ మైనర్కి ప్రత్యేకంగా మైనర్కి ఎవరికైనా వెహికల్ ఇచ్చిన వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని ఎవరైతే గార్డియన్ ఇచ్చి ఎవరైతే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మనకు చెప్పున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, జియో నెంబర్ 21 గత 2 నెలల నుంచి కూడా అమల్లోకి వచ్చి మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలని ముందుగా అడ్రస్ చేస్తున్నాం. ప్రతి జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో మా ఎస్ఐస్ వెళ్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే కూడల్లో కూడా మేము అడ్రస్ చేసి అయ్యా ఎంవి యాక్ట్లో వైలేషన్, మాతో పాటు ఎంఎస్పీ మహిళా సంరక్షణ పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రతి వీధి కూడల్లో కూడా వెళ్ళి బ్యానర్ పెట్టి, ఫ్లెక్సీ పెట్టి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు మేము చేస్తున్న దాంట్లో ఎక్కడా కూడా ఎంవి కాంపౌండింగ్లో డబ్బులు తీసుకోరు. అలాగే ఎక్కడా కూడా కాంటాక్టే పెడతారు. కాంటాక్ట్ అంటే మీ వెహికల్ ఆపి మీ వెహికల్ తాలూకు వివరాలు రాసుకుని అప్పుడు మాత్రమే మిమ్మల్ని మయూర్ జంక్షన్లో పట్టుకున్నట్టుగా అన్నీ కూడా వివరాలు ఫీడ్ చేయబడుతున్నాయి. దయచేసి మీ తాలూకా అమౌంట్ ఇప్పుడు ఏది చూపించరు, తీసుకోరు. అదేవిధంగా మీరు ఫిజికల్గా డాక్యుమెంట్స్ లేకపోతే మీ వాట్సాప్లో చూపించినా సరే మేము అది వెరిఫై చేసుకుని ఆ తర్వాత మాత్రం సాటిస్ఫై అయినప్పుడు మాత్రం కాంపౌండింగ్ వేస్తుంది. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని యాత్ర కార్పొరేషన్ డైరెక్టర్ గొంప అప్పలరాజు పేర్కొన్నారు. విజయవాడలో ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ఈరోజు పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. మూళ్లంతల నుంచి కోట వరకు, కోట నుంచి అమ్మవారి చదువుగుడి వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు. తనపై నమ్మకం ఉంచి తమ కులానికి డైరెక్టర్గా తనను ఎంపిక చేశారని ఆయన చెప్పారు. మంత్రి బొత్సాకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గొంప అప్పలరాజు. యాత్ర కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని గుర్తించి ఇన్ని సంవత్సరాలకి మాకు పదవి కల్పించారు. కాబట్టి ఆ మహానుభావుడికి ధన్యవాదాలు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు వాళ్ళు ఈ పదవిని నేను సద్వినియోగం చేస్తానని నమ్మకంగా మా యాత కులస్తులకి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ఇబ్బందులన్నీ నేను సమకూరుస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను. అర్హులైన ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి మండల స్థాయి అధికారులకు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చిందని, లబ్ధిదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసేయాలని తెలియజేశారు. ఆయా సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అమ్మఒడి నగదును తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా అలసత్వం వహించకూడదని, స్పందనలో వచ్చిన వింతలు స్వీకరించి లబ్ధిదారులకు న్యాయం చేయడానికి అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం ఆమె చేశారు.
మ్యాక్సిమం స్కూల్స్ చేసాయి. ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు 6 ఎంఈఓస్ ఎంతమంది అప్డేట్ చేశారు. మండల్ లెవెల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి సార్. నైట్ 12 గంటలకి మనకు సైట్ క్లోజ్ అవుతుంది. రేపు మనకు మండే రోజున మళ్ళీ ఈ ఫస్ట్ లిస్ట్లో ఎంతమందికి మనం అమ్మఒడి ఎలిజిబుల్ వస్తుంది అనేది మనకు మండే రోజు డిస్ప్లే చేస్తారు సార్. దీనికి సంబంధించి ఎంఈఓస్కి నైట్ కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్ పెట్టడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ అంతా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సార్. టైం ఫాలోఅప్ చేస్తున్నాం సార్. అలాగే సార్ మన జిల్లాలో 2012 మంది విద్యార్థులు బిలో 5 years ఉన్న వాళ్ళు వేరియస్ మేనేజ్మెంట్స్లో ఉన్నారు సార్. ప్రైవేటు గవర్నమెంట్ మేనేజ్మెంట్స్లో ఉన్నారు. ఆ పిల్లలకి చైల్డ్ ఇన్ఫోలో మినిమం ఫస్ట్ క్లాస్కి రావాలంటే 5+ ఉండాలి. కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే 4 years కానీ లేకపోతే 4.5 years పిల్లలు కనుక ఉండి డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇవి కూడా మండల్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఈరోజు రిజాల్వ్ చేయమన్నాం సార్. రిజాల్వ్ చేసినవన్నీ కూడా మనం కమిషనర్ ఆఫీస్కి పంపించవలసి ఉంది సార్. మరి దయచేసి ఆల్ ఎంఈఓస్ ఇప్పుడు సార్ ఏదైతే ఇప్పుడు నాడు నేడుకి సంబంధించి చెప్పారో, ఏదైతే అమ్మఒడి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మరి లాస్ట్ ఇయర్ కూడా మనకి 2,12,454 మంది విద్యార్థులు ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా కొంతమంది ఒక 700 మందికి బ్యాంక్ అకౌంట్స్ రావడం, ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అమ్మఒడి వాళ్ళు చివరి మినిట్ వరకు కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదు. ఈ సంవత్సరం మాత్రం ఎలిజిబుల్ ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అమ్మఒడి అనేది రావాలి. కాబట్టి మీరు సచివాలయాలతో కూడా టైం టు టైం సచివాలయంలో ఎవరైతే వార్డ్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో టైం టు టైం టచ్లో ఉండాలి. అలాగే 6 step వ్యాలిడేషన్కి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము మనం గతంలో మనం 9,000 మనం కలెక్ట్ చేసాము. అవన్నీ కూడా షార్ట్ అవుట్ చేసుకొని అవి మండల లెవెల్లో సచివాలయం రిజాల్వ్ అయినాయా లేదా అనేది కూడా కొంచెం ఎంఈఓస్ లెవెల్లో చూడవలసి ఉంది సార్. ఈరోజు ఇంకా ఏ స్కూల్లోనైనా అప్డేషన్ అవ్వకపోతే మాత్రం ఇమీడియట్గా నైట్ 12 గంటల లోపు అప్డేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది.